హాయ్ అండి అందరికీ. ఈరోజు గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ బిర్యానీ చేస్తున్నాం సింపుల్గా. ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం అయితే మసాలాలు తయారు చేసుకోవాలి. ఈ మసాలాలు ఏమేం కావాలో చూసేద్దాం రండి. మసాలాలు అన్నాం కదండి, మసాలాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. 100 గ్రాములు పల్లీలు, 2 స్పూన్లు జీలకర్ర, 150 గ్రాములు పచ్చిమిర్చి, 4 స్పూన్లు కారం, 3 స్పూన్లు ధనియాల పొడి, ఒక 10 లవంగం మొగ్గలు, ఒక 20 వెల్లుల్లిపాయలు, ఒక 6 యాలకులు, ఒక 50 గ్రాములు అల్లం, 4 దాల్చిన చెక్కలు. ఇవేంటి మనకి మసాలాలు కావాల్సిన పదార్థాలు. ముందుగా కడాయి పెట్టుకోవాలండి. పల్లీలు వేసుకుని వీటిని ద్వారగా వేయించుకోవాలి. ఏమండో వీటిని ద్వారగానే వేయించుకోవాలండి. ఇవి మరీ ఎక్కువ వేయించినా మారు వాసన వచ్చేస్తాయి. ఈ పల్లీలు 70% వేగేలా చూసుకోవాలండి. పల్లీలు వేగాయండి, ఒక బౌల్లో తీసుకుంటున్నాం. లవంగాలు, జీలకర్ర, యాలకి ద్వారగా వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయకూడదు. వేగిని ఒక బౌల్లో తీసుకోవడానికి మసాలాలు తయారు చేసుకోవడానికి అండి. ఇప్పుడు మనం మసాలాలు అనేది దంచుకోవడానికి చిన్న రోల్ని అయితే ఏర్పాటు చేసుకున్నామండి. ఈ రోల్లో ముందుగా పల్లీలు అయితే వేసుకుని దంపుకోవాలి. ఈ వేరుశనగ గింజలు అనేది మరీ అంత నలగక్కర్లేదండి. పల్లీలు అనేది నలిగిపోయినాయండి. నలిగిపోయాక ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాం. అలాగే మనం తీసుకున్న మసాలా సరుకులు అన్నీ వేసుకుంటున్నాం. కారం కూడా వేసుకున్నాం. వెల్లుల్లి, మనం వేపుకున్న చెక్క, లవంగం మొగ్గలు ఇవన్నీ వేసుకుని దంపుకోవాలండి. ఓకే, పచ్చిమిరకాయలు కూడా వేసుకుని దంచుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నామండి. ముందు నూనె పోసుకుంటున్నాం. కడాయి నూనె వేడెక్కాక ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చేసుకుంటాం. ఫ్రైడ్ ఆనియన్స్కి మనం ఇలా సన్నగా తరుగుకోవాలండి. నూనె వేడెక్కిందండి, ఉల్లిపాయలు అనేది ఫ్రైడ్ ఆనియన్స్గా వేపుకుంటాం. బాగా రోస్ట్ అవ్వాలండి, ఎర్రగా వేగేలా వేపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేగిపోయినాయండి. ఇవి ద్వారగా ఎర్రగా వేగేలా చూసుకుని తీసేసుకోవాలి. ముందుగా బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు మొత్తం చూసేద్దాం రండి. తగినన్ని వంకాయలు తీసుకోవాలండి. 2 గ్లాసులు బియ్యం, ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ అండి, 1 కప్పు కొత్తిమీర, చిన్న కప్పు పుదీనా, 1 కప్పు పెరుగు, ముందుగా తయారు చేసుకున్న మసాలా, 2 స్పూన్లు సాజీరా. ఇలాగా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అన్నీ ఉంటే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ బిర్యానీ ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ముందుగా 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదండి, ఈ రైస్ ఉడికించుకోవాలి. ముందుగా మనం బిర్యానీ రైస్ని 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలండి. కడుక్కుని ఒక అరగంట నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని అన్నంగా ఉడికించుకోవాలండి. ఉడుకున్నట్టే అన్నం ఉడికిందండి, దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వంకాయలు శుభ్రంగా కడుక్కుని ఇలాగ పక్కగా తీసుకోవాలి. వంకాయ కాడ పొడుగ్గుంటే కొంచెం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఇలాగ వంకాయని 4 పలకల కింద కోసుకోవాలి. కోసుకుని పుచ్చులు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలండి. ఇందాకడ కోసుకున్న వంకాయలు కోసుకోవడం అయ్యిందండి. ఈ వంకాయలకి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా అనేది ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వంకాయ అనేది చప్పదనం పోయి మసాలా ఫ్లేవర్ అనేది మనం తినేటప్పుడు మన నోట్లోకి తగులుతుంది.
ఉడికించుకున్న రైస్ పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకుని కొంచెం నూనె పోసుకోవాలండి. నూనె పోసుకున్నాక నెయ్యి కూడా కొంచెం పోసుకోవాలి. నూనె వేడెక్కిందండి. వేడెక్కాక మనం ముందుగా వంకాయలకి మసాలా పట్టించిన వంకాయలు వేసుకుని దోరగా ఒక 80% ఉడికేలా చూసుకోవాలండి. ఎక్కువ ఉడికితే వంకాయ విడిపోద్ది, 80% సరిపోద్ది. స్లోగా అటు ఇటు తిప్పుకోవాలండి. ఇలా స్లోగా తిప్పుకోవడం వల్ల వంకాయ అనేది విడిపోకుండా మంచిగా ఉంటుంది. ఇలాగా 80% ఉడికేలా చూసుకోవాలండి. మరీ ఎక్కువ ఉడికిన వంకాయ అనేది విడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా ఉడకాలండి. 80% తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మొత్తం మనం మళ్ళీ ఇంకో గిన్నె తీసుకుని 2 స్పూన్లు నూనె, 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, చెక్క, జీరా 2 స్పూన్లు వేసుకుని వేపుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేయాలండి. ముందుగా చేసుకున్న మసాలా ఇంకోటి వేసేసుకుని కొంచెం సైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేయడం వల్ల బిర్యానీకి ఫ్లేవర్ సాల్ట్ ఇప్పుడు పడద్దండి. ఇప్పుడు పైకి రావాలండి. పైకి వచ్చాక మనం వేయించుకున్న వంకాయలు దీంట్లో వేసేయాలండి. వేసి సేపు ఒక 10 నిమిషాలు తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మసాలా ఈ విధంగా పట్టాలండి వంకాయకి. నోరూరించే గుత్తొంకాయ బిర్యానీకి ఫ్లేవర్కి ఈ మసాలా బాగుంటుంది ఇలా పడితే. ఇప్పుడు బిర్యానీ హండీ పెట్టుకుని 1 చెంచా నెయ్యి వేసుకుని హండీ మొత్తం కలిసేలా కలపాలండి. రైస్ని 3 లేయర్ల కింద వేసుకోవాలండి. గిన్నెకి మొత్తం కలిసేలా ఫస్ట్ లేయర్ వేస్తున్నాం చూడండి. గుత్తొంకాయని ఇలాగ ఫస్ట్ లేయర్ వేసుకుంటున్నామండి. కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి. ఇలాగా ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలి. పుదీనా కూడా కొంచెం వేసుకోవాలండి. పైన ఒక అట్టాక్ వేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మనం అనుకున్న 10 నిమిషాలు అయిపోయిందండి. ఆకిలా మెత్తబడాలి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అబ్బా అబ్బా దీన్ని పట్టుబట్టాలి ఇప్పుడు. వంకాయ బిర్యానీ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని ఒక పట్టుబట్టి చూసి ఎలాగుందో చెప్దాం రండి. ముందుగా గుత్తొంకాయలు పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇలా ఒక ముద్ద తీసుకొని చాలా బాగుందండి. అనుకున్న దానికంటే
ఇంకా 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 చాలా బాగుంది.